సమాధానం ఇవ్వాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. శ్రీ మందుల సామెల్ గారు. ధన్యవాదాలు అధ్యక్ష. తెలంగాణలో ఉన్న పెన్షన్ పొందుతున్న వాళ్ళు కానీ, తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళు కానీ, తెలంగాణ సాయుధరహితంగా పోరాటంలో పాల్గొన్న వాళ్ళందరూ కూడా ఆనాడు రాష్ట్ర ప్రభుత్వం పెన్షన్ ఇచ్చింది. స్వతంత్ర పోరాటంలో పాల్గొన్న వాళ్ళకు కూడా ఇచ్చింది. మలదేశ ఉద్యమంలో పాల్గొన్న తెలంగాణ ఉద్యమకారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు మనం మేనిఫెస్టోలో కూడా పెట్టడం జరిగింది. 250 గజాల జాగిస్తామని చెప్పి. దయచేసి, ఎందుకంటే ఎవరో మేమే తెలంగాణ తెచ్చినాం అనేది కాకుండా మీరే చేస్తే ఆనాడే ఇచ్చేవాళ్ళు కనుక మీకు ఆ సంకల్పం లేదు కాబట్టి గత ప్రభుత్వం దాన్ని పట్టించుకోలేదు. ఇలా అంచెలంచెలుగా 1952, 1969, 1996, 2001 అంచెలంచెలుగా తెలంగాణ ఉద్యమం జరిగింది. దీన్ని ఆలోచించిన సోనియా గాంధీ గారు తెలంగాణకు న్యాయం చేయాలి, తప్పకుండా ప్రత్యేక రాష్ట్రం కావాలని సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేస్తే ఇవాళ వాళ్ళు వచ్చి గద్దె మీద కూర్చున్నారు. తెలంగాణ ఉద్యమకారులను మర్చిపోయారు. కనుక మన ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆనాడు కూడా చెప్పడం జరిగింది. కనుక మన రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆలోచించి ఉద్యమకారులు ఎవరైతే పెద్దగా ఏం లేరు, మండలానికి కొద్దిమంది వెళ్తారు, జిల్లా స్థాయిలో కొద్దిమంది వెళ్తారు. కనుక వాళ్లకు ఇంటి స్థలం కానీ లేకపోతే వేరే రకంగా ప్రభుత్వం ఆలోచించి ఇవాళ మా దగ్గరనే కాసు శ్రీకాంతాచారి మొట్టమొదలు మలిదేశ ఉద్యమంలో అమరుడైండు. పెట్రోల్ పోసుకొని తలగబడిన తర్వాతనే తెలంగాణ ఉద్యమం ఒక ఉవ్వెత్తున ఎగసిపడిన సందర్భాలు నేను ఆనాడు ఉద్యమంలో ఉన్నా. అందుకోసం ఇలాంటి త్యాగదలను ఉండరు కాబట్టి తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తెలంగాణలో వాళ్ళ కుటుంబానికి అన్నిటికీ కొనులు వచ్చినాయి, అన్ని వచ్చినాయి, ఆస్తులు వచ్చినాయి, పాస్తులు వచ్చినాయి. ఆ పంపకాలు కూడా పంచాయతీలు అవుతున్నాయి వాళ్ళకు. కానీ ఇక్కడ ఉద్యమం చేసిన వాళ్లకు ఎక్కడ కూడా వాళ్ళు ఆలోచన చేయలేదు. అందుకోసం దయచేసి రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి గారికి నేను అప్పీల్ చేస్తా ఉన్నా, తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న మండల స్థాయి నాయకులకు, జిల్లా స్థాయి నాయకులకు ఏదైనా ఒక ఎసులుబాటు కల్పించి వాళ్లకు ఇంత స్థలం కానీ, వాళ్ళ ఉన్న ఊర్లోనే ఇంత స్థలం కానీ, లేకపోతే మండలం ఉంటే మండలం కానీ, జిల్లా ఉంటే జిల్లాలో కానీ వాళ్లకు తెలంగాణ ఉద్యమకారులకు ఏ స్థాయిలో ఉంటే రాష్ట్ర స్థాయిలో ఉంటే రాష్ట్ర స్థాయిలో ఆ స్థాయిలో ఉన్న వాళ్లకు గుర్తించి ప్రభుత్వం వాళ్ళకి ఎసులుబాటు కల్పించాలని. ఎందుకంటే వాళ్ళు తరతరాలుగా ఎవరో పిలిస్తే వచ్చింది కాదు, నా తెలంగాణ నాకు కావాలని ఆత్మగౌరవం కోసం పాటపాడి ఆడి దప్పేసుకొని వాళ్ళు ఎన్ని రకాలుగా ఉద్యమాన్ని చేయాలో అన్ని తీరులో చేసిన సందర్భాలు నేను కళ్ళారా చూసిన కాబట్టి అందుకోసం ఉంటుంది. గుర్తిస్తారు కూడా అధ్యక్ష. కేవలం గేయాలు రాయటమే కాకుండా ఆ గేయాల్ని